పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. జనసేన కార్యకర్తలపై నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. టీడీపీ నేత వర్మ ఆధిపత్యం, స్థానిక సమస్యలపై మాట్లాడేందుకు జనసేన కార్యకర్తలు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. కార్యకర్తలు మాట్లాడుతూ ఉండగా నాగబాబు అసహనం వ్యక్తం చేశారు. ఏయ్ మైక్ కట్ చేయి అంటూ జన సైనికులపై సీరియస్ అయ్యారు. బొద్దుందా అంటూ నోరు పారేసుకున్నారు నాగబాబు. ఇంతకంటే ముందుకు తీసుకువెళ్లొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చారు. పవన్ ఆరోగ్యం ఎలా ఉందని ఒక్కరైనా అడిగారా అంటూ కూడా నాగబాబు సీరియస్ అయ్యారు. ఇక్కడ నేను కాంట్రవర్సీ ఎత్తుకోవడానికి రాలేదు, మీతో మాట్లాడదామని వచ్చాను. దయచేసి అంతకని తీసుకెళ్ళక. మీరు ఇంతమంది మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి హెల్త్ ఎలా ఉందో ఒక్కడైనా మాట్లాడుతున్నారు. నీకు కానీ నీకు కానీ ఉందా? తెలుసుందా మీకు కొంచెం ఉందా? పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యంలో ఒక్కరు అడిగారా? ఏ నియోజకవర్గం నుంచి తిన్నారో, ఎంత కష్టపడ్డారో దానికోసం ఆయన ఆరోగ్యం ఇవాళ ఎఫెక్ట్ అయితే ఏమన్నా అడుగుతున్నారా? కాంట్రవర్సీస్ ఎత్తుకోవడానికి రాలేదు. ఇక్కడ నేను ఇక్కడ నేను కాంట్రవర్సీ ఎత్తుకోవడానికి రాలేదు, మీతో మాట్లాడదామని వచ్చాను. దయచేసి అంతకని తీసుకెళ్ళక. మీరు ఇంతమంది మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి హెల్త్ ఎలా ఉందో ఒక్కడైనా మాట్లాడుతున్నారు. నీకు కానీ ఇక నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం చూసాం ఇప్పటి వరకు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, జనసేన కార్యకర్తల మీద నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి విధానానికి సంబంధించి ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది. పవన్ ఆరోగ్యానికి సంబంధించి ఒక్కరూ అడగలేదు. పిఠాపురంలో వర్మ ఆధిపత్యం గురించి మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇంతకన్నా ముందుకు తీసుకువెళ్ళద్దు, ఏ విధంగా ప్రవర్తించాలి, ఎంత సమన్వయం చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు మీరు సమన్వయం చేసుకోలేకపోతున్నారు అనేది ప్రధానంగా నాగబాబు వేసినటువంటి ప్రశ్న. ఎందుకు పదే పదే పిఠాపురం నియోజకవర్గంలోనే సమస్యలు తలెత్తుతున్నాయి, అది కూడా మన వైపు నుంచే సమస్యలు ఉన్నాయనేది టీడీపీ నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. సరి చేసుకోకపోతే రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవు అనేటువంటి రీతిలో ఆయన వ్యక్తం చేసినటువంటి ఆగ్రహం ఏ విధంగా చూడాలి? అప్డేట్ చేయండి. ఏదైతే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినంత వరకు జనసేన కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎందుకంటే గత కొంతకాలం నుంచి కూడా టీడీపీ నేత ఆధిపత్యం, అదే టీడీపీ నేత వర్మ ఆధిపత్యం అంటూ కూడా స్థానిక సమస్యలపై మాట్లాడేందుకు ప్రయత్నించారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి బాగోపోవడంతో సమీక్షా సమావేశం నిర్వహించడానికి నాగబాబు హాజరైనటువంటి సిచ్యువేషన్. అయితే ఈ నేపథ్యంలో ఎవరైతే టీడీపీ నేత వర్మ ఆధిపత్యంగానే సమస్యలపై మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి కార్యకర్తలకు సంబంధించినంత వరకు కూడాను ఆ నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఉన్నటువంటి కాంట్రవర్సీకి సంబంధించినంత వరకు కూడా ఇంకా ఇక్కడతో పులి స్టాప్ పెట్టండి, ముందుకు తీసుకువెళ్ళొద్దు అంటూ కూడా చెప్పడంతో పాటుగా పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఏ ఒక్కరైనా అడిగారా అంటూ కూడాను జనసేన నాయకుల పైన ఫైర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది చెప్పచ్చు. మరీ ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినంత వరకు గడిచిన కొంతకాలం నుంచి వర్మ వర్సెస్ జనసేన అనే విధంగా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడితో దీనికి పులి స్టాప్ పెట్టండి, మేము ఎంత సమన్వయం చేస్తున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో మీరు ఎందుకు సమన్వయం చేసుకోలేకపోతున్నారు అంటూ కూడా ఇక్కడితో పులి స్టాప్ పెట్టండి, కాంట్రవర్సీలు చేయాల్సినటువంటి పని లేదంటూ కూడా నాగబాబు కీలకమైనటువంటి వ్యాఖ్యలు జనసేన నాయకుల పైన, దాంతో పాటుగా కార్యకర్తలపై కూడా తీవ్రంగా ఫైర్ అయినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పుడు నోరు మెదపలేనటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ రోజు నేతలకు సంబంధించినంత వరకు సమన్వయం చేసుకోవాల్సింది పోయి తిరిగి ఆరోపణలు చేయడం, దాన్ని బహిరంగంగా మార్కెట్ లోకి తీసుకురావడంతో పాటుగా పార్టీ ప్రతిష్టకు సంబంధించినంత వరకు కూడా విఘాతం కలిగే అంశంగానే నాగబాబు ప్రస్తావించినటువంటి పరిస్థితి. నేపథ్యంలో నాగబాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయినటువంటి సిచ్యువేషన్ మీద కనిపిస్తుంది. ఏం చెప్తున్నారు కార్యకర్తలు దీని మీద? అంటే వర్మ ఆధిపత్యానికి సంబంధించి పర్టికులర్గా కొన్ని అంశాలను లేవనెత్తడం కావచ్చు, లేకపోతే ఇతరత్ర దానికి సంబంధించి ఏంటి అసలు? ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన గానీ, బీజేపీ గానీ, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మేధన నేతలు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ, అంటే పర్టికులర్ గా నాగబాబు అడిగినటువంటి ప్రశ్న సమన్వయం ఎందుకు లోపిస్తుంది, ఎందుకు సర్దుకొని పోవడం లేదు, పదే పదే ఆ విధంగా ఎందుకు వస్తుంది అనేటువంటి మాట. వర్మ లేవనెత్తినటువంటి అంశానికి సంబంధించి ఎక్కడ లోపం జరిగింది, ఎవరు దానికి కారకులు అనేటువంటి ఒక ఆరా కూడా నాగబాబు తీసినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఏం చెప్తున్నారు కార్యకర్తలు భరత్? ఏదైతే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినంత వరకు వర్మకు సంబంధించినంత వరకు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటుగా ఇరు వర్గాలు కూడా రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్నటువంటి సమయంలో
నాగబాబు స్వయంగా ఏదైతే పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి రీత్యా నాగబాబు స్వయంగా రావడం, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించడానికి ప్రధాన కారణం సమన్వయం చేసుకోండి, ఏదున్నా సరే సర్దుకుపోండి అని చెప్పడానికి వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ ఉండేటటువంటి జనసేన కార్యకర్తలు కానీ నేతలు కానీ పూర్తిగా భిన్నంగా మాట్లాడినటువంటి పరిస్థితుల్లో నాగబాబు పూర్తిగా ఫైర్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడితో దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి, ఎవరు చేశారు ఎలా చేశారు అనేది తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు, ముందు ఇక్కడితో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, ఇక్కడ నుంచి సమన్వయం చేసుకుంటూ తిండంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా పట్టుకొనిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే టీడీపీ వర్సెస్ జనసేన అంటూ కూడా కూటమిలోనే బీటలు వాడే పరిస్థితి ఏర్పడినటువంటి నేపథ్యంలో నాగబాబు ఇటువంటి కీలక వ్యాఖ్యలు చేసినట్టుగానే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అంటే అధినేతలు ఇద్దరు బాగున్నప్పుడు మీకు మధ్య ఎందుకు ఆ స్థాయిలో వాగ్వాదం ఘర్షణ చోటు చేసుకుంటుంది అనేటువంటి మాట. గతంలో కూడా మరో 15 సంవత్సరాలు మనం కలిసే పని చేయబోతున్నామని చెప్పినప్పుడు కూడా ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకొని సమన్వయం చేసుకోవడం లేదని కూడా ఆయన ప్రశ్నించినప్పుడు అక్కడ ఎవ్వరూ కూడా మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి కదా. అంటే మీరేం చేసినా కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అనేటువంటి పరిస్థితిని మీరు తీసుకురావద్దని కూడా సూచించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏంటి మరి? ఖచ్చితంగా ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉండే తర్వాత అధినేతలు ఎవరైతే చంద్రబాబు గాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాని పూర్తిగా ఇద్దరు సమన్వయంగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎన్నికల ముందు రెండు పార్టీలు కూడా కూటమి ఏదైతే బీజేపీతో కలిపి 3 పార్టీలు కూడా మరొక 15 ఏళ్ల పాటు రాష్ట్రంలో పరిపాలన చేస్తాం, రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఒక దశ చేస్తామంటూ కూడా ఎన్నికల ముందు ప్రస్తావించడం, దానికి అనుగుణంగానే ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ వచ్చినటువంటి పరిస్థితుల్లో అక్కడ వరాలు జల్లు కురిపించినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏదైతే వర్మకి జనసేన నాయకులకి మధ్య జరుగుతున్నటువంటి కోల్డ్ వార్ ఏదైతే ఉందో అది రచ్చకెక్కినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దాన్ని సరి చేయకపోతే ఖచ్చితంగా పార్టీకి సంబంధించినంత వరకు కూడాను కూటమి నేతలకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుందనే నేపథ్యంలోనే సమీక్షా సమావేశం నిర్వహించడం, దానికి నాగబాబు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కార్యకర్తలకు కూడా పూర్తిగా సమన్వయం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించినంత వరకు మీరు ఎందుకు ముందుకు వెళ్ళట్లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భారత్. ఇక జనసేన కార్యకర్తలపై నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి విధానానికి సంబంధించి జోరుగా చర్చ జరుగుతోంది. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు నేతలతో సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు, టీడీపీ నేత వర్మ ఆధిపత్యం, స్థానిక సమస్యలపై మాట్లాడేందుకు అక్కడ స్థానికంగా ఉండే కార్యకర్తలు నేతలు ప్రయత్నించినప్పుడు వారిని వద్దని వారించారు ఆయన. కార్యకర్తలు మాట్లాడుతూ ఉండగా ఆయన అసహనం వ్యక్తం చేసినటువంటి విధానం, మైక్ కట్ చేయండి అంటూ కూడా జన సైనికులపై ఆయన సీరియస్ అయినటువంటి విధానం, పదే అంటే బుద్ధుందా అంటూ కూడా నోరు పారేసుకున్నారు నాగబాబు. ఇంతకంటే ముందుకు తీసుకువెళ్ళొద్దు అంటూ కూడా వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పవన్ ఆరోగ్యంపై ఎలా ఉందని ఒక్కరైనా అడిగారా అంటూ కూడా నాగబాబు పలు కీలక అంశాల్ని లేవనెత్తారు. మరొక్కసారి పిఠాపురంలో ఇటువంటి పరిణామాలు కానీ చోటు చేసుకుంటే కారకులైన వారి మీద చర్యలు కూడా తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ వెనుకాడరు అనేటువంటి ఒక సంకేతాలను అయితే నాగబాబు ఇచ్చారు.